యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోనే ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చూద్దాం. ఈ వ్యాసాన్ని రాసిన పెద్దలు ప్రభాత్ పట్నాయక్ అండి. చాలా డెప్త్ ఉంటుంది ఆయన గారి వ్యాసాల తీరుతెన్నులు. సబ్జెక్టు ఈరోజు హెడ్డింగ్ గురించి చూద్దాం. స్థిరత్వం గల పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక అభూత కల్పన. అంటే కొంతమంది అనుకుంటా ఉంటారండి, బిడ్డ నీ రోజులు నడుస్తున్నారా బిడ్డ, నడవని ఎన్ని రోజులు నడుస్తున్నాయి నడవని అంటూ ఉంటాం. కొద్దిగా బాగా డబ్బున్న, అధికార బలంతో ఉన్న, ఆర్థిక బలంతో ఉన్న, మంది బలంతో ఉన్న ఏమైనా అరాచకం చేస్తుండ అనుకో ప్రకరణలు అనుకుంటా ఉంటారు. వస్తుంది బిడ్డ, ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే అని అంటూ ఉంటారు. అట్లనే ఈ టాటార్లు, బిర్లాలు, మఫ్తలాలు, జేకే సింగ్ అండ్ తావూరు, బంగూరు, ఐసిఐసి, కిర్లోస్కర్, ఆదాని, అంబానీ, వీని అమ్మ జేజమ్మలు, వీళ్ళంతా 284 కుటుంబాలు ఈ భారతదేశంలో, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని 40% శాసిస్తున్న విషయం మనకు తెలుసు. అంబానీది, ఆదానిది ఎప్పుడు ఇక్కడనే జరుగుద్దా? పెట్టుబడిదారులు ఇప్పుడు జరుగుద్దా? ఇట్లా జరిగేది అనేది ఒక పెద్ద అభూత కల్పన. ఇది అభూత కల్పన అని అంటుండు ప్రభాత్ పట్నాయక్ గారు. ఇప్పుడు చూద్దామండి ఎందుకు అట్లా అంటున్నారో చూద్దాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణలు మనం అధ్యయనం చేద్దామా చూద్దామా. ఏమంటుండంటే చూడండి, తన అత్యాచారాలను సరిదిద్దుకోవడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరంగా కొనసాగగలదని, అందువల్ల దాని ఉనికికి సమాజం నుండి ఏ సవాలు ఎదురయ్యే పరిస్థితి తలెత్తకుండా చేయవచ్చని ఆర్థికవేత్తల్లో ఒక అభిప్రాయం ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అభిప్రాయం మార్క్సిస్ట్ అవగాహనకు పూర్తిగా భిన్నమైనది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అత్యాచారాలకు ముగింపు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను దాటి కొత్త వ్యవస్థను నిర్మించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మార్క్సిస్టులు భావిస్తారు. సరిదిద్దబడి ఆ కారణంగా సిద్ధంగా కొనసాగే పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక ఊహాజనిత విచిత్ర జంతువునకు మనకు చూపిస్తూనే ఉన్నారు. అది కేవలం ఊహాజనిత నితమే అని పదే పదే స్పష్టమవుతున్నప్పటికీ విచిత్రాన్ని మార్చి మళ్ళీ చూపిస్తున్నారు. 177 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పిందండి. ఏమని చెప్పింది చెప్పాలా? మూనాల ముచ్చటే. మానవ సమాజ పరిణామ క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, మానవ సమాజ క్రమంలో ఆదాని, అంబానీ లాంటి పెద్దలు గద్దెలెక్కిన గద్దెల వ్యవస్థ, దోపిడి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మూనాల ముచ్చటేనట. నిజమా? ఎస్, నిజం. ఎట్లెట్లా నిజం? ఏమి చూసి చెప్తున్నాం? ఏమి చూసి చెప్పట్లేమండి, చరిత్రను చూసి చెప్తున్నాం మనం. చూడండి, కాకపోతే జరుగుతున్న చారిత్రక ఘట్టాలను చూసి చెప్తున్నాం మనం. మానవుడు మీకు తెలుసు లక్షల సంవత్సరాల క్రితం, 25-30 లక్షల సంవత్సరాల క్రితం అడవిలో ఉన్నాడా లేదా? చెట్ల మీద ఉన్నాడా లేదా? 4 కాళ్ళతో నడిచిండా లేదా? ఆకుల అల్లం తిన్నారా లేదా? చేతికి అందిన మాంసం ముద్దల్ని, జంతువుల్ని, పశు పక్షాలని తిన్నడా లేదా? కరువు కాటకాలతోటి బయటకు వచ్చిన తర్వాత నడుచుకుంటూ 4 కాళ్ళ నుండి 2 కాళ్ళ వరకు నడుచుకుంటూ సచ్చినై పీనిగల్ని పీక్క తిన్నాడా లేదా? జంతు జాలాన్ని, తర్వాత కాలిపోయిన ఆహారాన్ని తిన్నడా లేదా?
ఇదంతా ఏ సమాజం అండి? ఆటవిక సమాజం, ఆదిమ సమాజం. ఈ ఆదిమ సమాజం ఇప్పుడున్నదా? తర్వాత బానిస సమాజం వచ్చింది. రాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు, రాజులు రాజ్యాలు వెళితే అంతఃపురంలో రాజులు రాణులు సుఖ దుఃఖాలతోటి హాయిగా ఆనందాలతో ఉంటే కష్టాలు కడగళ్ళతోటి బానిసగిరి చేసిన బానిస సమాజం. ఆ రాజులే దేవుళ్ళు అన్నారు. బాణాలు తీశారు, గదలు పట్టారు, కిరీటాలేశారు, ఈపి మీద అంగీలు లేకుండా గోసి పెట్టుకుని మనం చూస్తాం కదా. శ్రీరామచంద్ర మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకున్నాయి షర్ట్స్ ఉన్నాయా? టీషర్ట్స్ ఉన్నాయా? టీషర్ట్స్ వాస్కోట్స్ ఉన్నాయా? టైలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా అంటే ఆ దశ ఇప్పుడున్నదా? లేదు, పోయింది. మరి జమీందారులు ఉన్నారా? జమీందారు వ్యవస్థ ఉన్నదా? అర్ధ బానిస భూస్వామ్య వ్యవస్థ, జమీందారుగిరి ఇక్కడ ఉన్నదా? జమీందారులు కూడా లేరు, వెళ్ళిపోయారు. నా చిన్నతనంలో జమీందారు సినిమాలు, జమీందారు హీరోలు, జమీందారు కొడుకులు, హీరోయిన్లు ఇవ్వండి ఉండేది. ఇప్పుడంతా పోయింది. అంటే మానవ సమాజంలో ఒక్కొక్క దశ అంతరించిపోతుంది. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కోటాను కోట్ల మంది కష్టపడితే, శ్రమ పడితే ఆ సంపదను మొత్తం పిడికిళ్ళ కొద్దీ ఉన్న వేళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళ చేతుల హస్తగతమై ఉండే ఆ సంపద అంతా తీసుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టి, మళ్ళీ లాభాలు దొబ్బి, మళ్ళీ పెట్టుబడి పెట్టి, మళ్ళీ లాభాలు వెళ్ళి, మళ్ళీ పెట్టుబడి పెట్టి, మళ్ళీ లాభాలు దొబ్బే పెట్టుబడిదారి వ్యవస్థ ఇక సాగదని ఎర్ర జెండా పడతారు, పిడికిలు బిగిస్తారు, సమ్మెలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, కొట్లాడతారు, తిరగబడతారు, విప్లవం తెచ్చుకుంటారు. లెనిన్ అన్నాడండి, మార్క్స్ అన్నాడండి, ఎంగెల్స్ అన్నాడండి. వినలే, ఎవరు నమ్మలే. కార్ల్ మార్క్స్ ముందే, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ముందే ప్యారిస్లో తిరగబడ్డారండి. 72 రోజులు అక్కడ పరిపాలన చేసిండండి కూలోడు, కార్మికుడు. లెనిన్ మాట, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మాట ఎవరు వినలేదండి. రష్యాలో అక్కడ ఏళ్ళు చూపించిందండి. 70 సంవత్సరాలు కూలీలు నాలుగు అక్కడ పరిపాలించిందండి. పెట్టుబడిదారు లేని సమాజం అక్కడ చూసిందండి. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఒక 5 దేశాల్లో పెట్టుబడితో కొద్దిగా అటు ఇటు ఒక అడుగు వెనుక 3 ముందుకు వేసుకుంటాయినా, తప్పటడుగులు వేసుకుంటాయినా ఇప్పటికి పెట్టుబడిదారి వ్యవస్థ 5 దేశాలలో నిర్మూలించబడ్డది. మన కళ్ళ ముందు కనిపిస్తుంది. భారతదేశంలో కూడా ఈ టాటాలు, బిర్లాలు, మఫ్తలాల్, జేకే సింగ్, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, ఆదాని, అంబానీలనే నైజాంను గోరిగట్టినట్లు, బ్రిటిషర్ని గోరిగట్టినట్లు, వారి పరిపాలనను గోరిగట్టినట్లు ఖచ్చితంగా గోరిగడతారు. అది శాశ్వతంగా ఉంటదంటే అది ఉత్తభూత కల్పన మాత్రమే అని మార్క్సిజం అంటుందండి. అది శాస్త్రీయంగా రూబిడ్ కాబిడి అయిందండి. కనుక జాన్ మొనాడ్ కీన్స్ పెట్టుబడిదారి వ్యవస్థలోని ఈ అత్యాచారం భారీ స్థాయిలో పన్నుల్లోంచి తొలగించబడడంతో కలిగే నిరుద్యోగం రూపంలో ఈ వ్యవస్థలో అన్ని వేళలా కొనసాగుతూ ఉండడమేనని భావించడం ఆర్థిక మాధ్యమం సమయంలో ఈ నిరుద్యోగం పలు రేట్లు పెరుగుతుందని, కానీ తక్కిన సాధారణ సమయాల్లో కూడా అది కొనసాగుతుందని గమనించాడు. దీన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని డిమాండ్ను, కొనుగోలు శక్తిని మరింత పెంచుకోవడం కోసం జోక్యం చేసుకోవాలని అతడు ప్రతిపాదించాడు. ఆ తర్వాత కీన్స్ సూచించిన మార్గంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వ్యవస్థను సరిదిద్దినట్టు అందరూ భావించారు. కానీ దానితో పెట్టుబడిదారి వ్యవస్థ సరిదిద్దబడలేదు. సరికదా, మళ్ళీ గణనీయంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ కొత్త పరిస్థితుల్లో ఇక ప్రభుత్వం జోక్యం కల్పించుకోగలిగినది కూడా స్వల్పమే. ఏం లేదండి, మీరు అర్థం చేసుకోండి. దీంట్లో సింపుల్ అండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది జరగని విషయం కాదు, జరిగిన విషయం, జరుగుతున్న విషయము. అత్యాచారం అంటే ఆడలని, మొగలని, పసిబిడ్డల్ని రేప్ చేయడం కదండి. ఆర్థికంగా, రాచకంగా
ఒక మనిషిని పీక్కే దీనే దుర్మార్గం, దౌష్టికం ఏదైతే ఉందో అది కూడా అత్యాచారమే. పెట్టుబడిదారి సమాజంలో కోటాను కోట్ల మంది శ్రామిక జనాల కష్టాలు కడగంలోని కడదేర్చకుండా వారి చీము నెత్తురు చెమట చుక్కలు మొత్తం ఆర్థిక రూపంగా దోపిడీ చేస్తున్నప్పుడు వాడు నిర్దాక్షిణ్యంగా చేసే పీడన ఏదైతుందో అది కూడా అత్యాచారమే. అర్థమైంది? అత్యాచారం అంటే కేవలం రేపింగ్ కేసు మాత్రమే కాదు, అత్యాచారం. ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమంటుండ్రు ఈ వ్యాసంలో? ఏమంటుండ్రు? మనం చూసిన 2008లో అమెరికాలో ఈ ప్రపంచంలో పెద్ద మునగానే అంటారు కదా, పెట్టుబడిదారి వ్యవస్థే సోషలిస్ట్ వ్యవస్థ, కాలం చెల్లిపోయింది, కమ్యూనిస్టుల కాలం చెల్లిపోయింది, పెట్టుబడిదారి వ్యవస్థదే రాజ్యం అని అన్నారు కదా. మొత్తం ఇక్కడ మీడియా మొత్తం కోడే కూసింది, ప్రపంచవ్యాప్తంగా ఇదైంది కదా. 2008లో అమెరికాలో ఉద్యోగాలు లేక అధిక ధరలతోటి ఆర్థిక కష్టాలతోటి భయంకరమైన కరువు కాటకాలతోటి తట్టుకోలేక ఇండ్ల కిరాయిలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక పాల బిల్లులు కట్టుకోలేక శాండ్విచ్ బర్గర్లు ఇవి కొనలేక తినలేక మొత్తము అడవులకు వెళ్ళిపోయిందండి. అడవులకు వెళ్ళిపోయిన మొత్తం ఎక్కువ శాతం నిగ్రోలు, ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబాలు మొత్తం వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసుకుంటే మన తెలుగు బిడ్డలు, మన హైదరాబాద్ బిడ్డలు, మన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళు, మన హార్డ్వేర్ సంబంధించిన వాళ్ళు అక్కడ పోయి అమెరికాలో మన తెలుగులు తక్కువేం కదండి, మన భారతీయులు తక్కువేం కదండి. హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బలవంతులు ఎట్లుంటారో ఈరోజు అమెరికాలో ఉన్న మన భారతీయులు చాలామంది ఇంతకుముందు అక్కడ పాదం మోపి నిలబడి అత్యంత బలంగా తయారైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బాగా సంపన్నులు ఉన్నారు అక్కడ. ఆ సంపన్నులు అయ్యో బిడ్డలారా, ఈరోజు మేము బతకడానికి వచ్చి మేము బాగా 4 పైసలు సంపాదించినాం. మీరు కూడా బతకడానికి వచ్చిన నీగ్రో జాతి, అరే మీరు కూడా బతకడానికి వచ్చిండ్రు కెనడా నుండి, మెక్సికో నుండి, జర్మన్ నుండి, ఇతర ఆసియా ప్రాంతం నుండి, యూరోపియన్ ప్రాంతం నుండి అక్కడ స్థిరంగా నిలబడ్డలు, స్థిరంగా లేకుండా ఉన్నోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, హోమ్లెస్ పీపుల్స్, వీళ్ళంతా మేము బ్రతకలేమని అడవిలోకి పోతే కరెంటు బిల్లు ఉండదు, అడవిలోకి పోతే ఈఎంఐల బాధ ఉండదు, అడవిలోకి పోతే చలో సెల్లు బిల్లులు ఉండదు, అడవిలో పోయి ఉంటే కరెంటు బిల్లు ఉండదు, అడవిలో పోయి ఉంటే ఇంటి బిల్లు ఉండదు, అడవిలో పోయి ఉంటే ఇవన్నీ బాధలు తట్టుకోలేక పోయి అడవిలో వేసుకుంటే టెంట్లు వేసుకుంటే మనోళ్ళు పోయి ఇక్కడ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్లు ఇక్కడ అక్కడక్కడ రెడ్ సొసైటీ ఎట్లయితే సహాయం చేస్తారో మన భారతీయ బిడ్డలు, మన తెలుగు బిడ్డలు, అందున హైదరాబాద్ బిడ్డలు ఆశ్రమాలకు వచ్చి బిస్కెట్లు, అరటి పండ్లు, దుప్పట్లు ఇచ్చినట్టు అక్కడ బట్టలు, దుప్పట్లు, వాళ్ళకు ఆహార పదార్థాలు ఇచ్చిండండి. ఇచ్చినప్పుడు ఏమైంది? ఎందుకు అట్లా జరిగింది? ఎందుకు జరిగిందంటే అక్కడ జనాలంతా కాయ కష్టం చేస్తూ టైపులు కొడుతూ రాతలు రాస్తూ ఉద్యోగాల్లో మంచి చాలా బ్రహ్మాండంగా అమెరికా నడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే కంప్యూటర్లు వచ్చినాయో, కంప్యూటర్లు ఎప్పుడైతే వచ్చినాయో 100 మంది పనిచేసే పని ఒక కంప్యూటర్ చేయడం, చాలా 100 మంది ఉద్యోగస్తులంతా వెళ్ళిపోయినారు. మామూలు పరిశ్రమలు కాకుండా ఆధునిక పరిశ్రమలు వచ్చేసినాయి. ఆధునిక పరిశ్రమలు వచ్చేసి 1000 మంది పనిచేసి సిబ్బంది తీసేసి పరిశ్రమలలో కేవలం 10-20 మందితోనే చేసి మొదలైంది. వీళ్ళంతా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత సరుకులేమో మెల్లమెల్లగా మనిషి చేసే సరుకులో మెల్లగా ఉత్పత్తి అయ్యేది. కానీ పెద్ద రాక్షస యంత్రాలు, పెద్ద కంప్యూటర్లు వచ్చి చేస్తుంటే విపరీతంగా పెరిగిపోయినాయి సరుకులు. విపరీతంగా సరుకులు గుట్టలు, కొండలు, పర్వతాలు పెరిగినట్టు పెరిగిపోయినాయి. అవి కొనాలంటే డబ్బులు కావాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగమే లేదు కదా, ఉపాధి లేదు కదా. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు.
ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఉద్యోగం లేక, ఉపాధి లేక, చేతుల్లో డబ్బులు లేక, సరుకులు కొనలేక, ఇంటిలో ఉండలేక వీళ్ళకి బయటకు పోయాను. సరుకులంతా పెరిగిపోయినాయండి, జనాల చేతుల్లో డబ్బులు లేవండి. ఇదే ఆర్థిక సంక్షోభం. ఎక్కడికక్కడికంతా మొత్తం సరుకులంతా ఆగమైపోయినాయండి, డబ్బులంతా ఆగమైపోయినాయి. చేతిలో కొనుగోలు శక్తి లేక ఆర్థిక మాంద్యంగా ఏర్పడ్డదే. అప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు కూడా 2008 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారు వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. అమెరికన్ సామ్రాజ్యవాదులు అయితే మరీ భయంకరంగా 35 కోట్ల మంది అమెరికన్ సామ్రాజ్యవాదులు, అమెరికా ప్రజలుంటే 36 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు నుండి ఎక్కువ 70% చైనా నుండి కమ్యూనిస్ట్ పార్టీ చైనా నుండి బొచ్చల బిచ్చ వేసుకొని కాళ్ళు పట్టుకుంటే ఎర్ర జెండా, కాళ్ళు పట్టుకుంటే పెట్టుబడిదారు వ్యవస్థ గతి లేక పెట్టుబడిదారు వ్యవస్థకి డబ్బులు ఇస్తే అప్పులో కుప్పల్లో కూరుకపోయి అతలాకుతలం అవుతుంది, కొట్టుమిట్టాడుతుంది ఎక్కడి వ్యవస్థ. ఈ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లే. అడవులున్న జనాలేమో తిరగబడుతున్నారు, పరిశ్రమలో నడవకుండా అయిపోయినాయి, సరుకులేమో అయిపోయినాయి. ఏం చేద్దాంరా నాయనో దడి. ఎవర్రనో నీ అమ్మ ప్రార్థన చేస్తే అవుతుందిరా, భజన చేస్తే అవుతుందిరా, నమాజ్ చేస్తే అవుతుందిరా. చల్ పోండ్రా, అక్కడి పోండ్రా, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ దగ్గర పోండ్రా, లైబ్రరీ ఎత్తుకండ్రా. 177 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండో చూడు, ఏమి చెప్పిండో చూడు. 1960 పెట్టుబడి దాస్ క్యాపిటల్ అనే పెట్టుబడి గ్రంథాన్ని రాసిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పెట్టుబడిదారు వ్యవస్థ పతనం కాక తప్పదు, సోషలిజం రాక తప్పదు అని చెప్పిండ్రా. ఈలోపు మనం ఇంట్లో బతుకోలే చూడరా, వీళ్ళు ఏడో తిరగబడతారో చూడరా, బుక్కులు తీసుకురా అమ్మాయి కానీ అని అమెరికన్ సామ్రాజ్యవాదులు పాలకులు మొత్తం తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళు కళ్ళు ఎర్ర తీసినారే బిడ్డ, జనాలకు డబ్బులు లేక ఈ సిగ్గు సరలేదు నీ అయ్యా, ఏ చదువుడు చదివినా మీరు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు మీకు. అని కమ్యూనిస్టులంతా ప్రపంచవ్యాప్తంగా నవ్వులే నవ్వులు సచిన బాబును చంపకుండా అయ్యా ఏందో చెప్పండి రా, మా అమెరికా మా బాధలేదురా, చెప్పండి రా నాయన అంటే, ఏం లేదురా, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఉచిత పథకాలు ఏర్పాటు చేయండి, ఆ డబ్బులు మీరు ఇవ్వండి, ఆ డబ్బులు పట్టుకొని వచ్చి సరుకులు కొనుక్కుంటారు. ఉచిత పథకాలు చేయండి. ఈరోజు ఉచిత బస్సు, దానికి కారణం ఏంది చెప్పాలా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 2008 నుండి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. పెట్టుబడిదారి అత్యున్నత దశే సామ్రాజ్యవాద దశ అంటాడు లెనిన్ మహాశయుడు. సామ్రాజ్యవాదం, నయా సామ్రాజ్యవాదం, ఉదారవాదం, కార్పొరేటిక్ దోపిడీ సమాజం ఈరోజు చిత్కల పడిపోతే ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపాధి ఇవ్వలేక, అధిక ధరల్ని అణచలేక, పాలకుల పాపాల పంకిలమైన ఈ అత్యాచారాలు, ఆర్థిక అత్యాచారాలతో వాళ్ళు డబ్బులు పోగేసుకోవడం, లంచాలకు మరిగి కోట్లకు చంపేసుకుంటున్నప్పుడు వీటినన్నిటినీ తిరగబడుతూ వాల్ స్ట్రీట్లో జరిగింది అక్కడ, అమెరికాలో, ఫ్రాన్స్లో, ఇటలీలో, జర్మన్లో, జపాన్లో, కెనడాలో మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాద G7 కంట్రీస్ మొత్తం ప్రపంచానికి పెట్టుబడి పెట్టి ప్రపంచ పెట్టుబడిదారు వ్యవస్థకు మేమే మునగలన్నోళ్ళంతా అత్తలా కూతలమవుతుంటే మొత్తం తిరుగుబాటు జరుగుతుంటే ఆ ధరలను తట్టుకోలేక, ఆ దోపిడిని తట్టుకోలేక, ఆధునిక రాచరిక భోగభాగ్యాలతోటి మంత్రులు గింతులుంటే ఉరికి కాళ్ళు పట్టుకొని రాళ్ళు పట్టుకొని గుంజి కొట్టి
తగలబెట్టిందా లేదా మన కళ్ళ ముందు? శ్రీలంకలో జరిగిందా లేదా? ప్రపంచం మొత్తం అట్లనే జరుగుతుంటే ఏడ తిరగబడతారన్న భయానికి పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేసిందంటే ఉచితంగా బస్సులు ఇచ్చిందండి. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి కారణం ఇదే, జనాల చెవుల్లో పువ్వు పెట్టి ఆపడానికి. ఇది కూడా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా అయిపోయి భారత ఆర్థిక వ్యవస్థలనే కాదు, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ భారతానే కాదు యావత్తు భూగోళంలో కూడా పెట్టుబడిదారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యతిరేక ప్రజల తిరుగుబాటు ప్రతిఘటన తట్టుకోలేక వాడిచ్చే ఉచిత తైలాలు ఏవైతున్నదో ఆ తైలాలను కూడా కాళ్ళదన్ని తైతెక్కలాడిపిస్తుండ్రు. తకదిం 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 అంటూ శివతాండం చేస్తుండే ఎర్ర జెండా పట్టుకొని ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, నిన్న కాక మొన్న సమ్మెలో 30 కోట్ల మంది తిరుగుబాటు చేసిందా లేదా? సమ్మెపాటు సమ్మెడు కొట్టిందా లేదా? ప్రపంచం మొత్తం మోగుతుందా లేదా? ఇదండి దేశాల సమాజంలో పెట్టుబడిదారి వ్యవస్థ భారీ మోతాదులో పేదరికం పెరుగుదలకు దారితీసింది. అత్యధికులు సమాజంలోని వనరులు పెట్టుబడి అందుబాటులో లేకుండా పోయిన ఈ పరిస్థితిని సరిదిద్దడానికి, ఇంకా చెప్పాలంటే వారికి ఎక్కువ వనరులు అందుబాటులోకి తేవడానికి మైక్రో రుణాలను అందించడం పరిష్కారం అని ప్రతిపాదించారు. అప్పుడు ఈ వ్యవస్థ కూలదోయవలసిన అవసరం తలెత్తదని వాళ్ళు చెప్పారు. ఈ భావనను బాగా ఉత్సాహంగా ముందుకు తెచ్చినది ప్రపంచ బ్యాంకు వెనుకబడ్డ కుటుంబాల పేదరికాన్ని అధిగమించడానికి కావాల్సిన పెట్టుబడులు వారిని కొల్లగొట్టిన రీతిలో అధిక వడ్డీల రూపంలో మామూలుగా లభించలేదని, అందుకని వారు తమ జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవాలన్నారని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎవరికి వారి కుటీర స్థాయి సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా సాయం బృందాలుగా ఏర్పడాలని సూచించింది. ఈ బృందాలకు తేలికగా ఉండే నిబంధనలపై మీకేమైనా అర్థమవుతుందండి? మీకేమైనా అర్థమవుతుందా? మెల్లమెల్లగా గుర్తు చేసుకుంటూ సంస్థాగత రుణాలను అందించవచ్చునని, అప్పుడు ఆ బృందాలను పేదలు చొరవ తీసుకోగలుగుతారని, చిన్న వ్యాపారులు స్థానికంగా ప్రారంభించి పేదరికం నుండి బయటపడగలుగుతారని చెప్పింది. అర్థమైందని సూక్ష్మ వడ్డీలతో అంటే అరే మైక్రో ఫైనాన్స్ వడ్డీలతో మనం తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత తిరుగుబాటు జరిగిందా లేదా? మొత్తం కొంప కొల్లేరైపోయిందా లేదా? టీడీపీ గవర్నమెంట్ లో మనం చూసినాం లేదా? ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అడ్రస్ లేకుండా గల్లంతుంది లేదా? అరే బిడ్డ, ఇది కాదరా క్యాన్సర్ గడ్డ. పెట్టుబడిదారి వ్యవస్థే పెద్ద క్యాన్సర్ గడ్డ. వాడు జనాలలోట చిన్న వడ్డీలు ఇస్తే పొదుపుతోని ఈరోజు నువ్వు తీసుకో అమ్మా, తర్వాత మనిషిని తీసుకొని తర్వాత నువ్వు వచ్చే వారం ఇంకొకరు తీసుకో అయ్యా, ఇంకో వారం తీసుకో, ఇంకొకరు వారం ఆడగా వడ్డీలతో పెట్టుబడిదారి వ్యవస్థ నిలబడదురా బడుద్దాయి. పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలో ఉన్నది. నిజంగా జనాలకు కొనుగోలు శక్తి ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ దందా నడవట్లేదండి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. ఏ కాలువలెంబటి మోరులెంబటి కడితే వాటిని అన్నిటి కూలగొట్టడం వల్ల భయపడి వారు కొనట్లేరండి. ఇదా కారణం? ఇది కానే కాదురా భయ్యా, ఇది కానే కాదు. జనాల చేతుల్లో డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉన్న ఉద్యోగాలకి భద్రత లేదు, ఊడబీకేస్తుండ్రు. కనుక జనాల చేతిలో అమెరికాలో ఎట్లయితే జరిగిందో, అమెరికాలో 2008లో ఎట్లయితే జరిగిందో, ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ మొత్తం సంక్షోభం నుండి వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే స్వాతంత్రం వచ్చిన మన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు ఏవైతున్నాయో ఈ దేశాలలో కూడా ఇదే దెబ్బ ఉన్నది. అందుకొరకే రియల్ ఎస్టేట్ దందా నడవట్లేదు కనుక రియల్ ఎస్టేట్ దందా నడిస్తే జనాల చేతుల్లో డబ్బులుంటే రియల్ ఎస్టేట్లో ఉన్న భూములు కొంటారు. భూములు కొన్న తర్వాత బిల్డింగ్లు కట్టాలనుకుంటే పునాదులే తీస్తారు. ఆ రాళ్ళు కొట్టే నా ఒడ్డరన్నలు
చెదిండ పని ఉండేది, డబ్బులు ఉంటాయి. మేస్త్రీలకు కూలీలకు డబ్బులు ఉంటాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు బ్రహ్మాండంగా నడుస్తాయి, సిమెంట్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తాయి, ఇటుక బట్టీలు బ్రహ్మాండంగా నడుస్తాయి, ఇనుప సువ్వలు బ్రహ్మాండంగా ఐరన్ స్టీల్ ఐరన్ షాప్స్ నడుస్తూ ఉంటాయి, హమాలీలు బ్రతుకుతూ ఉంటారు, వ్యాపారవేత్తలంతా బ్రతుకుతూ ఉంటారు. సున్నం కావాలా, వైరింగ్ కావాలా, తలుపులు కావాలా, గొల్లెలు కావాలా, పెయింట్లు కావాలా, లైట్స్ కావాలా, రంగులు కావాలా, ఇదంతా నడుస్తుంది. జనాల చేతులలో డబ్బులు లేవు గనక, వాళ్ళు కొనట్లేరు కనుక వ్యాపారాలు మొత్తం ఈరోజు కొనరిల్లిపోయినాయి. చచ్చిపోయినట్లు ఊపిరి బతికిండా పోయిందా చూడండి, కొద్దిగా ఊపిరి చూడండి అని మనం నాడి పట్టుకొని ఇక్కడ పట్టుకుంటాం. అట్లున్నది ఈరోజు భారతదేశం లేదు, భారతదేశం లాంటి ప్రపంచ దేశాల పరిస్థితి అట్లా ఉన్నది. కనిపించే లోపం ఒకటి ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థలో వ్యక్తమయ్యే అరాచక ధోరణులు అదుపు చేయడానికి ప్రభుత్వ జోక్యం పెరగాలని ఎక్కడా ప్రతిపాదన లేదు. ఒకప్పుడు బ్యాంకులను జాతీయం చేయడం, బ్యాంకులు చేయడం ద్వారా సంస్థాగత రుణాల మీద అంతవరకు గుత్త సంస్థలకు మాత్రమే ఉన్న అవకాశాలు కోతపెట్టి కొంతవరకు వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు, వ్యాపారాలకు మళ్లించారు. ఈ విధమైన ప్రభుత్వం జోక్యం వల్ల పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్న అరాచక పద్ధతి, పెట్టుబడి కేంద్రీకరణ కొంతవరకు వెనక్కి తగ్గాయి. ఇంతసేపు మనం అనుకున్నాం కదండి. అదే ఇప్పుడు జనాల్లో కొనుగోలు శక్తి పెంచాలంటే, జనాల్లోకి చేతుల్లో డబ్బులు ఉండాలంటే, తిరిగి సరుకులు షాపులలో కొనాలంటే, సరుకుల షాపుల్లో అన్ని కొంటా ఉంటే, పరిశ్రమలు తిరిగి నిలబడాలంటే జనాలకు డబ్బులు ఇవ్వండిరా, ఉచిత పథకాలు ఇవ్వండిరా, ఉచిత పథకాలు అని ఎస్సీ కులమోడి, నువ్వు బీసీ కులమోడి, నువ్వు ఓసీ కులమోడి, నువ్వు గోసి కులమోడు అని డబ్బులు ఇవ్వండిరా బ్యాంకులలో అంటే కొద్దిగా ఇచ్చింది. అప్పుడేమో పెద్దలకు ఇచ్చింది, అప్పుడు పెద్దలకు వచ్చేది. కొద్దిగా చిన్న వాళ్ళకి ఇస్తే ఏమో ఈ అమ్మ దాన్ని ఏమంటారు, గుడ్డి కన్నా మెల్లే నయం అన్నట్లు కొద్దిగా ఆసరైందండి. కొద్దిగా ఆసరైంది కానీ పూర్తిగా ఆసరు కాలేదు. అయితే మైక్రో రుణాల గురించి ప్రపంచ బ్యాంకు చేసిన ప్రతిపాదనలో బ్యాంకులు జాతీయకరణ వంటిది కానీ వేరే ఇతరత్ర పద్ధతుల ద్వారా కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎక్కడ లేదు. మైక్రో రుణం ద్వారా ఇప్పుడు ఉన్న పెట్టుబడిదారి చట్టం లోపలికి పేదరిక, నిరుద్యోగం అంతా అంతరిస్తాయని ప్రపంచ బ్యాంకు భావించింది. నిజానికి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల దృష్టిలో పెట్టుబడిదారు వ్యవస్థలు ఎటువంటి అరాచక ధోరణులు ఉండవు. అందుచేత ప్రపంచ బ్యాంకు ఈ ప్రతిపాదన ద్వారా గాదిలో ధాన్యం గాదిలోనే ఉండాలి, కానీ బిడ్డలు మాత్రం కుంచెల్లా గుండ్రంగా ఎదిగా పోవాలి అన్న చందంగా ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థ మాత్రం యథాతథంగా చెక్కు చెదరకుండా ఉండాలి, కానీ పేదరికాన్ని మాత్రం లేకుండా చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఇది కూడా ఇంతవరకు నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ ఉన్నవారికి పెట్టుబడిదారి పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం ద్వారా కాదు, ఈ పేదలే మైక్రో రుణాల ద్వారా వారి పేదరికాన్ని వారే అధిగమింపచేయాలి. అర్థమైందండి? ఇక్కడ సింపుల్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు దేశ సంపదను మొత్తం కోట్లాది మంది దేశ సంపద మొత్తం పిరికడి జనాల చేతులు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెడుతున్న పెట్టుబడిదారుల బ్యాంక్ ఏదైతుందో, గల్లపెట్టేదైతుందో అది ప్రపంచ బ్యాంకు. ఈ ప్రపంచంలో మొత్తం పెట్టుబడి పెట్టి లాభాలు దొబ్బే దెబ్బగట దొంగల మూట G7 కంట్రీస్ అన్నటోళ్ళు ఉన్నారు, 7 దేశస్తులు ఉన్నారు. వాళ్ళ గల్లపెట్టే వాళ్ళ దుకాణమే ప్రపంచ బ్యాంక్ అండి. వాడిచ్చే చిన్న మైక్రో ఫైనాన్స్ రుణాలతోటి ఇచ్చేది ఏదైతుందో అది ఉరగబెడతారు అనేది భ్రమ మాత్రమే. అది భ్రమ మాత్రమే. ఎందుకంటే సంపద మొత్తం వాడి చేతులు ఉన్న తర్వాత నువ్వు ఎట్లెట్లా బాగుపడతావు? అయినా ఏ ఆసర లేకున్నా గడ్డిపోస దొరికినా దాన్ని పట్టుకొని అభివృద్ధి కావాలి అని అంటుండే ఇక్కడ పట్నాయక్ గారు. అన్ని చోట్ల కలిగిన అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కడైనా మైక్రో సంస్థలు పేదరికాన్ని తోడ్పడగలగాలి అంటే అక్కడల్లా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే తప్ప పెట్టుబడిదారు వ్యవస్థను ఏ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా విడిచిపెట్టడం వలన కాదు. ఈ సందర్భంలో మనకు కేరళ కుటుంబ శ్రీ పథకం ఒక మంచి ఉదాహరణ నిలుస్తుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సహకార సంస్థలు ఏర్పడి పలు రకాల ఉత్పత్తులు, కార్యకలాపాలు పాల్గొనగలిగాయి. అయితే
ఆ మాదిరి ప్రభుత్వం జోక్యం అనేది ఏది లేకుండా మైక్రో రుణాల ద్వారా ఏర్పడే చిన్న చిన్న సంస్థలు పేదరికాన్ని నిర్మూలిస్తాయని ప్రపంచ బ్యాంక్ ప్రచారం చేస్తుంది. ఆ పాటనే కొందరు ఆర్థిక నిపుణులు కూడా అందుకున్నారు. పెట్టుబడిదారుల మీద మాత్రం ఎటువంటి అదుపు ఉండదు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9,000 మంది మహిళలను సర్వే చేసి వారి మైక్రో రుణాల అనుభవంలో ఏ విధంగా ఉన్నాయో బహిరంగ విచారణ ద్వారా వారిని సాక్ష్యాలుగా పిలిపించి వివరించమని కోరింది. ఈ ఏడాది ఆగస్టు 23, 24 తేదీల్లో ఆ విచారణ న్యూఢిల్లీలో జరిగింది. ఆ విచారణలో వెల్లడైన విషయాలు ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ విన్నారండి. కేరళ గవర్నమెంట్ ప్రజలే సర్వస్వంగా, ప్రజానాయకుడు ఎవరు అంటే ప్రజలు సముద్రినటువంటి ప్రజానాయకుడు అనే ఈ రోజులో ఎర్రజెండా కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం జీతాలని త్యాగాలు చేసి ఆస్తులు పాస్తులు లేకుండా ఆదర్శంగా పరిపాలిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం సవితి ప్రేమని ప్రదర్శిస్తున్నప్పుడు కూడా అక్కడ మళ్ళా సిపిఎం నాయకత్వాన పినరని విజయ్ గారు మళ్ళా గెలవకుండా ఉండాలా. ఇప్పటికి 2 సార్లు గెలిచిండు. వరదల్లో వానల్లో కొట్టుకపోతుంటే మేము డబ్బులు ఇవ్వకుండా ఆ గవర్నమెంట్ని బదనాం చేయాలని మేమెంత ప్రయత్నం చేస్తున్నా దుబాయ్ షేకులు రాజులు వేల కోట్ల రూపాయలు పంపిస్తే మేము అడ్డుకున్నామా లేదా? ఎవరు? నరేంద్ర మోడీ, మన డాడీ మోడీ. ఇట్లా అడ్డు కట్టేస్తున్నా నువ్వు అన్నం పెట్టకున్నా, బాస్మతి బిర్యానీ పెట్టకున్నా, దమ్కా బిర్యానీ ఇవ్వకున్నా, గంజో గడుకో అంబోలో ఆకలి కేకలతో అల్మస్తున్న కేరళ ప్రజానీకానికి దాంట్లో కూడా పొదుపు పథకాలతోటి, ఆదర్శమైన పథకాలతోటి, మహిళా సంఘంతో అప్రతిహతంగా ఆ రాష్ట్రంలో రోగామి శక్తిగా తయారైన పాలకుల పాలన విధానాలు చూడండి. ప్రపంచంలో పెట్టుబడిదారి సమాజంలో ఇతర దేశాల్లో చూడండి చాలా చాలా తేడా ఉంటాయి. దాదాపు ఈ సంస్థల నుండి రుణాలు పొందలేక దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. విన్నారా అండి? స్టేట్ బ్యాంక్ ఉన్నది కదా, స్టేట్ బ్యాంకు భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి. ఈ స్టేట్ బ్యాంకు మీరు పోండి, బ్యాంకు దగ్గర పోతే రిటైర్డ్ అయినా మిలిటరీడు తుపాకి పట్టుకుంటాడు, మీసాలు పెట్టుకొని ఉంటాడు, గుద్దితే కింద పడతాడు ముసలుడు కనుక. రానియడయ్యా మనల్ని బ్యాంకు దగ్గర రాని, కైకోరే అంటాడు. ఎందుకు వస్తున్నా అంటాడు. చూపులతో అర్థమవుతుంది. నువ్వు కాళ్ళకి చెప్పులు లేకుండా మట్టిని దున్ని, భూమిని దున్ని, దుక్కులు దున్ని, నాట్లేసి, కోతలు కోసి, కుప్పలు నూర్చిన నా రైతన్నా మట్టి వాసనతోటి, మట్టి బట్టలతోటి ఇచ్చిండనుకో బ్యాంకులో కాలు పెట్టనియారండి. కోదండరామన్ రెడ్డి అంటాడు, రైతుకు తెలంగాణలో ఇజ్జత లేదంటాడు. ఇజ్జత లేదంటే బ్యాంకు దగ్గరికి పోతే, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతే, పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఈ పేదోడు, పంచగాడు, లుంగ్యోడు, చినిగిన బనీనోడు, జుట్టు సరిగ్గా కటింగ్ చేసుకోలేనోడు, గడ్డ మీసాలు గొరకలేనోడు అని కేరే చేయరు. అసలు కేరే చేయరు. మనం బ్యాంకు లోపలికి పోయి బ్యాంక్ అడిగితే ఈయనయ్యరు. అయితే ఇయ్యాలని రూలా? నాకు ఒక అనుభవం ఉన్నది. అరే మీ మెంబర్నండి అని నా ముందుకైనా అంటే, అయితే నెంబర్ అయితే నువ్వు బ్యాంకులో మా అకౌంట్ తీసుకుని నీకు ఇవ్వాలను రూలా? వారిని మేనేజర్ దగ్గర పోవడానికి అవకాశం ఇయ్యరండి. మేనేజర్ దగ్గర పోవడానికి అవకాశం ఇయ్యరు. వాడి అయ్యే జాగిరి కాదు. 56,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అప్పుండి ప్రపంచ బ్యాంకుడికి. ఈరోజు 142 కోట్ల మంది ప్రజానికానికి 142 కోట్ల మంది ప్రజానికానికి 142 కోట్ల మంది ప్రజానికానికి 357 లక్షల కోట్ల రూపాయలండి. 357 లక్షల కోట్ల రూపాయలకు అప్పు తీసుకొచ్చి కుదబెట్టి తాకట్లో భారతదేశాన్ని నిన్ను నన్ను తాకడు పెట్టి, ఈ తాకడు పెట్టిన డబ్బు ఏదైతున్నదో స్టేట్ బ్యాంకులు ఉంటే మన డబ్బు మనకి ఇవ్వడానికి, మన జిఎస్టీ, మన రకరకాల పన్నులతో మన పనులను ఓడిపెట్టిన డబ్బు మనకి ఇవ్వడం కాక కుదబెట్టిన డబ్బు కూడా మాకు లోన్ ఇమ్మని అడిగితే మన దగ్గర రానియారండి. ఏం జరిగింది ఎన్నికల ముందు? మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు 18,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే
లెక్కపత్రం లేకుండా రద్దు చేసే రీతిలో, మాఫీ చేసే రీతిలో ATG 12A సర్టిఫికెట్ లాంటిది కొత్త సంస్థలతోటి వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలతోటి రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చే చట్టాన్ని చేయించుకొని తీసుకున్నారండి. 18,000 కోట్లు దొబ్బితే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఇదే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వాన్ని చెవులు పిండి చేతికి ఇచ్చిందా లేదా? సుప్రీంకోర్టు ఐదుగురు ధర్మ అట్లా ఒకవైపు ఉన్న డబ్బంతా వీళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. అసలు వీళ్ళకి అతిగతి ఉండదు. స్టేట్ బ్యాంక్ కూడా దగ్గర రానిట్లే. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే మనం డెవలప్ అవుతాం. అది కాట్లే. ఉన్న డబ్బులంతా ఎత్తుకపోతే ఎట్లా బాగుపడతాం చూడండి. ఇవే బ్యాంకులు పెట్టుబడిదారుల పెత్తనంలో ఉండే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు ఇచ్చాయి. ఈ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. ఇవి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నాయి. వాటిని పేద లబ్ధిదారులకు అత్యధిక రేటు వడ్డీలకు, అంటే 21 నుండి 26% దాకా రుణాలు ఇచ్చాయి. అంతకన్నా ఘోరం ఏమంటే, ఈ విధంగా నాన్ బ్యాంకింగ్ సంస్థలకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు ఇవ్వడాన్ని వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యతగా రుణాలుగా పరిగణించడం జరిగింది. అర్థమైందండి? మన డబ్బులు మనకు ఇవ్వకుండా, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మినిస్టర్లు, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వీళ్ళంతా వాళ్ళే డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులు గిరిగిరికి నడుపుతా ఉంటారండి. డైలీ కలెక్షన్స్ అంటారు కదా, డీసీలు అంటారు కదా, పెట్టి జనాలని మూలికల్ని, రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తా ఉన్నారు. అట్లా దుర్వినియోగం. ఇది కూడా అరాచకమే, ఇది కూడా అత్యాచారమే. ఆర్థిక అత్యాచారం, ప్రభుత్వ ఆర్థిక పరిపాలనతో, పెట్టుబడిదారి సమాజ దుష్ప్రభావాలతోనే జరుగుతున్న తీరుతెన్నులు. ఇకపోతే పెత్తనాలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు ఇచ్చాయి. ఈ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. బ్యాంకుల నుండి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకునే వాటిని పేద లబ్ధిదారులకు అత్యధిక రేటు వడ్డీలకు, అంటే 21 నుండి 26% దాకా రుణాలు ఇచ్చాయి. అంతకన్నా గౌరవం ఏమంటే, ఈ విధంగా నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు ఇవ్వడాన్ని వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత రంగం రుణాలుగా పరిగణించడం. మీరు చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే, మన డబ్బును మనకి ఇవ్వడానికి బ్యాంకుడు మనని మొత్తదొక్కనియాడు, అసలు మేనేజర్ మన దగ్గర రానియాడు. కానీ కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, మినిస్టర్లకి, రాజకీయ నాయకులకు, పెద్ద గద్దెలెక్కిన గద్దలు కట్టుకుపోయినట్టు బ్యాంకుల్లో డబ్బులు అంతా కొట్టుకుపోతారండి. కొట్టుకుపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, వడ్డీలు, చక్కెర వడ్డీలు, గిరిగిరి నడుపుతా ఉంటాడు. అరబ్బులోడు నడిపినట్టు. నూటికి 20 రూపాయలు వడ్డీ హైదరాబాద్లో నడుస్తుందండి. 100 రూపాయలు కావాలంటే, 1000 రూపాయలు కావాలంటే, 20% 100 రూపాయలు కావాలంటే 20 రూపాయలు ముందే తీసుకుంటాడు. 80 రూపాయలు కట్టాలా, రోజు కట్టాలా, 20 కట్టాలా, 100 రూపాయలు కట్టాలా. ఇదే మార్వాడి లెక్కలు అంటారు. మార్వాడి దగ్గర అప్పు తీసుకుంటే అది తెగిపోదట. మొత్తం మూలికలు, పండ్లు, గుడ్లు మొత్తం పీక్క తింటా ఉన్నారు. ఈ రీతిలో బ్యాంకులు ఎంత దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా, దౌర్జన్యంగా ఆర్థిక అత్యాచారాల రూపంలో పెట్టుబడిదారి సమాజం నిర్వహిస్తున్నది. మూడో సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ముందు రుణాలను సులువుగా అందిస్తున్నట్లు వివరించి పెద్దగా డాక్యుమెంట్ల గురించి పట్టకుండానే ఉత్త ఒక ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఆధారంగానే రుణాలు ఇచ్చాయి. ఒక్కసారి రుణం తీసుకున్నాక ఆ తర్వాత నెలవారీ వాయిదాలు చెల్లించమని మహిళలను వేధించడం, వారిని నీచంగా మాట్లాడడం, కొన్ని సందర్భంలో భౌతిక దాడులు దిగడం కూడా చూస్తున్నాం. వాటిని ప్రతిఘటించి ఉరికిచ్చి తరిమి గట్టిన ఘటన తెలుగు నేలన మనం చూస్తున్నాం. నాలుగవది, పిల్లలు చదువుకయ్యే డబ్బును సమకూర్చుకోవడం కోసమే పెట్టుబడి
ఉన్నట్టుండి జబ్బు పడితే వైద్యానికి అయ్యే ఖర్చును భరించడం కోసమే ఎక్కువ మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. ఇటువంటి ఖర్చుల వలన సమీప భవిష్యత్తులో వారి ఆదాయాలు పెరిగే అవకాశం కనిపించదు. అప్పుడు ఆ అప్పును తిరిగి తీర్చడం కష్టమవుతుంది. దీనికి తోడు చాలా దారుణంగా ఉన్న వడ్డీ రేట్ల వలన ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దీన్ని గ్రాహకులు వేరు సంస్థల నుండి రుణాలను చాలా ఎక్కువ వడ్డీలకు తీసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు తీసుకున్న అప్పును చెల్లి వేయడానికి కొత్త అప్పులు తీసుకుంటున్నారు. ఈ విధంగా వారు ఒక పెద్ద అప్పుల ఊబిలో దిగబడి పోతున్నారు. దాని నుండి బయటపడే మార్గం ఏది వారికి కనిపించలేదు. పెట్టుబడిదారు వ్యవస్థలో మైక్రో రుణాల పేదరికం నుండి విముక్తి పొందడానికి దారి చూపుతాయని ప్రపంచ బ్యాంక్ చెప్పినది కాస్త వారిని మరింత పేదరికంలోకి నెట్టి సాధనగా మారిపోయి సాధనాలుగా సావు తెచ్చుకొని చేస్తారు. అప్పుల బాధలకు తట్టుకోలేక మినీ ట్యాంక్ బాండులో పిల్ల జల్లలు మొత్తం 6 భర్త భార్యలు పిల్లలు మొత్తం దునికితే మళ్ళీ లేస్తారేమని అందరు కలిసి కట్టి దునికి చచ్చిపోయిందా లేదా? అరే నిన్న కాక మొన్న హైదరాబాదులో లెక్చరర్ భార్య పిల్లలకి విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేదా, చనిపోయినా లేదా? ఇట్లా బ్యాంకులు ఉద్ధరించట్లేదండి. ప్రపంచ బ్యాంకోడు వాడి దోపిడీ చేసే క్రమంలో ఇదంతా జనాలకు ఇచ్చాడు. వాడికి ఏదో కొద్ది పైసలు ఉంటే ఆ పైసలతోటి అదొకటి సరుకులు కొంటే మళ్ళీ వాడి సరుకులన్నీ వెళ్ళిపోతాయని వాడి బాధ తప్ప ఇంకేం లేదు. పేదరికాన్ని తొలగించే బదులు వారిని మరింత పేదరంలోకి నెట్టే ఈ వైపరీత్యం వాస్తవానికి పెట్టుబడిదారు వ్యవస్థ నడకల్లోనే నిబిడీకృతమై ఉంది. ఇలా పేదరికాన్ని తగ్గించే బదులు మరింత పెంచే విధంగా మైక్రో రుణాలు పనిచేయడం 2 విధాలుగా ఉంటుంది. మొదటిది, పెట్టుబడిదారు వ్యవస్థలో పనిలో స్థూల ఆర్థిక పర్యవసనాలు పలు రూపాలు కనిపిస్తాయి. విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించడం, దాని ఫలితంగా సేవలు మరింత ఎక్కువ ఖరీదైవడం కావడం, దాని ఫలితంగా ఆ సేవలను పొందడానికి అప్పులు చేయాల్సిన రావడం, ఆ అప్పులు తీర్చలేకపోవడం, ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. మరోపక్క వినిమయ సరుకుల ఉత్పత్తి రంగంలో ఏర్పడిన మాంద్యం, ఇటువంటి మాంద్యం పెట్టుబడిదారు వ్యవస్థలో అనివార్యంగా ఏర్పడతాయి. ఉపాధి అవకాశాలను తగ్గించి చేస్తుంది. దాని ఫలితంగా ఆదాయాలు తగ్గుతాయి. అప్పుడు వారు అప్పులు చేయవలసి వస్తుంది. ఇది పేదలకు అప్పుల ఊబిలో దిగిపోవడానికి రెండో దారి. అందుచేత పేదలను పేదరికం నుంచి విముక్తి చేయడానికి రంగ ప్రవేశం చేసిన మైక్రో రుణ వ్యవస్థ ఈ పెట్టుబడిదారు చట్టం లోపల ఇరుక్కొని దాని అసలు లక్ష్యం నుండి దారి తప్పుతుంది. ఎందుకంటే సూక్ష్మ మైక్రో స్థాయిలో పనిచేసే ఈ రుణ విధానం స్థూల మైక్రో స్థాయిలో పైన వ్యక్తమవుతున్న ధోరణులను అడ్డుకోలేదు. అంటే విద్యా, వైద్యం వంటి సేవలు ప్రైవేటీకరణ వంటివి ధోరణులను అర్థమైందా అండి? మనం ముందే అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాన్ని ముంచే వ్యవస్థ. వాళ్ళే వేల మీద లెక్క పెట్టుకున్నట్టు వాళ్ళే ఉన్నారు కనుక మనకి ఎన్ని రుణాలు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అప్పు కప్పు అల్లి కల్లి అంటారు కదా, అట్లా మొత్తం పెరుగుతా అంటే వడ్డీకి వడ్డీ పెరిగి చక్కెర వడ్డీ పెరిగి నడ్డిరిగిపోయి పేదరికంతో జనాలు రావడం తప్ప ప్రపంచ బ్యాంకోడు చెప్పే మాటలు సర్వశుద్ధ అబద్ధమే కాదండి. పెట్టుబడిదారు వ్యవస్థను స్థిరంగా కొనసాగేటట్టు చేయడానికి రంగంలోకి వచ్చిన ఈ మైక్రో రుణ వ్యవస్థను పెట్టుబడిదారు వ్యవస్థ విడిచిపెట్టదు. ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఏ రంగంలో లాభం వచ్చే అవకాశం ఉంటుందో దాన్నే వెతుక్కుంటూ దాని వాసన పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు మైక్రో రుణ వ్యవస్థ పేద మహిళలకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడానికి వచ్చింది. కానీ చౌక వడ్డీలను పెట్టుబడిదారులు నడిపే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు కాజేస్తాయి. ఈ ధనాన్ని పేదలకు రుణాలుగా ఇచ్చి అధిక వడ్డీలను గుంజుతాయి. లాభాలు వచ్చే అవకాశం ఉందన్న వాసన పట్టగానే అది బడా ఫైనాన్స్ రంగం కానివ్వండి, మిలిటరీ పరికరాల ఉత్పత్తి రంగం కానివ్వండి, లేదా మరేదైనా రంగం కానివ్వండి, దేనికి పెట్టుబడిదారు వ్యవస్థ విడిచిపెట్టదు. ఆఖరికి తనను కాపాడేందుకు ప్రవేశించిన మైక్రో ఫైనాన్స్ రంగాన్ని సైతం అది విడిచిపెట్టదు. అంతేనా? ఒక ధ్రువం దగ్గర సంపదను, రెండో ధ్రువం దగ్గర పేదరికాన్ని అనినిత్యం సృష్టించే సహజ స్వభావం ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థను సరిదిద్ది అది స్థిరంగా కొనసాగేటట్టు చేయవచ్చని అనుకోవడం కేవలం కల్పన మాత్రం. మైక్రో ఫైనాన్స్ వంటి ఎన్ని వ్యవస్థలు రంగం మీదకు వచ్చినా వాటి ద్వారా ఈ వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించిన వాటన్నింటిని భ్రమాన్వితంగా మార్చివేసే ఈ పెట్టుబడిదారి వ్యవస్థే అంటూ స్వేచ్ఛానువాదంతో వచ్చిన
ఈ వ్యాసం పరిసమాప్తమైందండి. దీనికి ఒకటే సింపుల్, వాడు బ్యాంకులో మైక్రో ఫైనాన్స్ ఇచ్చుడు కానీ, మనం తెచ్చుకోవడం కానీ, అప్పులో మునిగిపోవడం కానీ, లేకపోతే వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీలో తను బాధపడడం కానీ, మనం ఇట్లనే ఎడ్డెడ్డిగా ఉంటే దీని పరిష్కారం కాదు. పెట్టుబడిదారుడు ఎప్పటికీ వాడు లాభాలు పొందాలనుకుంటా ఉంటాడు, నీకు ఉద్యోగం లేకుండా చూడాలనుకుంటాడు, నీకు ఉపాధి లేకుండా అనుకుంటా ఉంటాడు, సరుకులు ధరలు పెంచి లాభాలు పెంచాలనుకుంటా ఉంటాడు, తక్కువ జనాలతో ఎక్కువ మందిని ఎల్లగొట్టి ఉత్పత్తితోటి లాభాలు చెందాలనుకుంటాడు. కనుక నీకు డబ్బులు ఉండవు, కనుక జీతం ఉండవు, కనుక సరుకులు కొనడానికి డబ్బులు లేవు, కనుక సరుకులు మొత్తం ఎక్కడికక్కడికి మిగిలిపోయి ఉన్నాయి. కనుక ఈ ఆర్థిక మందాన్ని, ఈ ఆర్థిక సంక్షోభాన్ని తిరిగి రాకుండా ఉండాలంటే ఒకటే ముచ్చగట్టండి, ఏమీ లేదండి. ఒకటి మనమందరం కలిసి కట్టుగా ఉండవలెను, సంఘాలు పెట్టవలెను, సంఘటితం కావాలేను. వీళ్ళ సంగతి చెప్పాలా, బ్యాంకుల మీద పోవాలా, రాజకీయ నాయకుల మీద పోవాలా. శ్రీలంకలు ఎట్లా పోయినరు, రష్యాలు ఎట్లా పోయినరు, చైనాలు ఎట్లా పోయినరు, వియత్నాంలు ఎట్లా పోయినరు, క్యూబాలు ఎట్లా పోయినరు. ఇండ్ల మీద పడాలా, రాజకీయ నాయకుల మీద, దోపిడి దొంగల మీద, ఆదానుల మీద, అంబానీల మీద, వాళ్ళ కంపెనీల మీద, వాళ్లకు ఊడిగం చేస్తున్న బ్రోకర్ రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ ఇండ్ల మీద పడాలా. శ్రీలంకలో ఏమైంది, తిండ్లు తగలబెట్టిందా లేదా, పాస్తులు మొత్తం కుర్చీలు సహా ఎత్తుకొని వచ్చిందా లేదా, ఫ్రిడ్జ్లు ఎత్తుకొచ్చిందా లేదా, టీవీలు ఎత్తుకొని వచ్చిందా లేదా, పరారైందా లేదా, వేరే దేశాలు దక్కున్నారా లేదా. ఈ దేశ సంపదను మొత్తం 284 కుటుంబాల చేతి నుండి మనం గుంజుకొని 146 కోట్ల మంది జనాలు మనం పంచుకుంటే ఈ బాధే ఉండదండి. మనకు బ్యాంకు అప్పులు వేయాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మైక్రో ఫైనాన్స్ తీసుకునే అవసరం లేదు, గిరిగిరి తీసుకోవాల్సిన అవసరం లేదు, డైలీ కలెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చావవలసిన అవసరం లేదు. అట్లా సచ్చుడు కన్నా కుక్క సావు సచ్చుడు కన్నా వీరుడవై సావురన్నా అన్నాడు గద్దరన్నా. ఎప్పటికైనా చచ్చుటోళ్ళ బీపీలు, షుగర్లతో, థైరాయిడ్లతోటి, క్యాన్సర్ రోగాలతోటి, హార్ట్ స్ట్రోక్లతోటి, కిడ్నీలు ఖరాబ్ అయ్యి రకరకాల గోలతో. అరే మనం మొత్తం తిరగబడదాం, జనాలు సంఘటన చేద్దాం. మనం చేస్తే మనం చస్తే చచ్చినాం. అరే మన పిల్లలు, మనవరాలన్నా మంచిగా బతుకుతారు, లేకపోతే వాళ్ళు కూడా మనకులాగా అప్పుల తిప్పలతో ఉంటారు. ఇదండి ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని పట్నాయక్ గారి వ్యాసాన్ని అధ్యయనం చేసిన తీరుతెన్నులు, మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనాలిస్ట్గా నా ఎనాలిసిస్. సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.